హలో గురు, నేనైతే మీ అభిని, మీ అందరు తెలుసు కదా. అయితే వీళ్ళు నాకు ఒక కామెంట్ చేశారు. ఆ కామెంట్ ఇక్కడ పెడుతున్నా, చదవండి. అదే మొహం కడుక్కోవచ్చు అని పెట్టాడు. అయితే ఏంటంటే మర్చిపోయినట్టున్నాడు కామెంట్ పెట్టే ముందు. ప్రతి నెలలో నాకు సబ్బులు, పేస్టు, బ్రష్, టెంకలని ఇచ్చి పంపుతాడు. ఇచ్చి పంపినాక ఏం చేస్తాడు, రోజు ఉదయం మా ఇంటికి వచ్చి నా మొహం కడిగి నాకు బ్రష్ చేయించి వీళ్ళు వెళ్తారు. అయితే ఏమైంది, మర్చిపోయినట్టున్నాడు. ఆ రోజు నేను రీల్ చేసే ముందు తన మొహం కాడికి బ్రష్ చేపించి వెళ్ళటం మర్చిపోయినట్టున్నాడు. ఈసారి నుంచి రీల్స్ బాగా వస్తాయి. మొహం కడుక్కొని చూడు, మర్చిపోయినట్టున్నావు కదా. సబ్బు, పేస్టు, బ్రష్, టెంక్లైనర్ ఇచ్చి పంపు. అప్పుడు మొహం నీట్గా ఉండిద్ది, మళ్ళీ కడుక్కునే బాధ ఉండదు కదా. లేకపోతే నువ్వు మర్చిపోయినట్టుండవు, రోజు దగ్గరుండి కడిగెత్తావు కదా నువ్వు. నాకు వెళ్ళిపోయావు కదా ఆ రోజు మర్చిపోయి. ఇంక నేను రీల్ తీసేస్తా మర్చిపోయి. ఇంక ఈ రోజు కాడ నుంచి ఇదిగో ఈ కామెంట్ పెట్టిన వాళ్ళు నాకు రోజు దగ్గరుండి నా మొహం కడిగి సబ్బుతో, పేస్ట్తో, బ్రష్తో కడిగిచ్చి రీల్స్ తీయమని వెళ్తారు. ఆ రోజు మర్చిపోయి వెళ్ళిపోయారు వాళ్ళు. నేను కూడా ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినా మర్చిపోయి ఇదిలో రీల్ అయితే చేసేసా. ఓకేనా. మొహం కడుక్కోవాలా, ముందు కామెంట్ చేసేటప్పుడు నీ కళ్ళు కడుక్కొని చేయరా కామెంటు.